ఉన్నారు లోకేష్ సోర్స్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే కాగ్నిజెంట్ ఫ్రెషర్ జాబ్స్ ఒక బల్క్ హైరింగ్ అయితే ఉందండి. ఒకసారి ఆ స్టెప్ బై స్టెప్ జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలి, వాటి యొక్క ఎలిజిబిలిటీస్ ఏంటి, అంటే దానికి ఎవరెవరు ఎలిజిబిలిటీస్ అనేవి మనం ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఇప్పుడు ఇలాగ ఈ లింక్ క్లిక్ చేయగానే మనం ఇట్లా ఈ కాగ్నిజెంట్ పోర్టల్లోకి అయితే వస్తాము. కాగ్నిజెంట్ పోర్టల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ అని చెప్పి మేనేజ్ కుకీస్ అనేవి యాక్సెప్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి కిందకు వస్తే ఇక్కడ ఇక్కడ ఒకటి ఇచ్చున్నారండి. మనం డీటెయిల్స్ చూస్తే అనలిస్ట్ ట్రైనీ 2026 అని చెప్పి అయితే ఉందండి. ఇక్కడ మనకు జాబ్ ఓపెనింగ్స్ వచ్చేసి మనకి 2024-25 నుంచి ఇక్కడ ఇవైతే బిఎస్సి ఇక్కడ మీరు చూస్తే 2024-2025 విత్ 3 years ఆఫ్ ఫుల్ డిగ్రీ తీసుకున్న వాళ్ళు బిఎస్సి, బీసీఏ, బిఏ, బీకామ్, బీబీఏ ఇవి అంతా అంటే ఇవన్నీ కూడా ఎవరైతే 2024-2025 ఇయర్ ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ అప్లై నౌ అనే దగ్గర క్లిక్ చేయాలండి. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ కాగ్నిజెంట్ పోర్టల్ ఇంకొక దగ్గరకు అయితే తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి మనం స్లోగా కిందకి క్లిక్ చేయగానే అబౌట్ కాగ్నిజెంట్ అంటే కాగ్నిజెంట్ గురించి డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీరు పైన చూస్తే అప్లై నౌ అని అయితే ఉంది కదా, ఈ అప్లై నౌ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూస్తే అసలు ఏంటి అనేది జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం కూడా ఇక్కడ మనకి నీట్గా ఉంటుంది. అట్ కాగ్నిజెంట్ ద ఫ్యూచర్ బిలాంగ్స్ టు ఇదంతా కంపెనీ రిలేటెడ్. ఇక్కడ మనకి ఏమేం కావాలి అనేది డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ద రిజిస్ట్రేషన్ ఏమేం కావాలి, మనకి అకాడమిక్ సర్టిఫికేట్స్ అనేవి ఉండాలి, రెజ్యూమే విత్ రీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఉండాలి అనమాట. ఇది ఉండాలన్నమాట. ఇదేమో ఎంట్రీ లెవెల్ జాబ్ అనమాట. ఇక్కడ చూస్తే మీరు అనలిస్ట్ ట్రైనీ ఫ్రెషర్ హైరింగ్ అని చెప్పి అయితే ఉంది. ఇక్కడ మీకు అప్లై నౌ అనే బటన్ అనేది ఒకటి కనిపిస్తుంది. దీని మీద మీరు క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ కానీ ఒక పోర్టల్లోకి మనకి తీసుకొచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే కాగ్నిజెంట్ ఫ్రెషర్ హైరింగ్ ఫర్ అనలిస్ట్ ట్రైనింగ్ అని చెప్పింది. 3 years ఫుల్ టైమ్ డిగ్రీ అంటే ఎవరైతే గ్రాడ్యుయేట్స్ 2024 అండ్ 2025 గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళకైతే ఇక్కడ అప్లై నౌ అని క్లిక్ చేసుకుంటే ఇది 2 days మాత్రమే ఉంది మనం చేసుకునే దానికి. ఫస్ట్ మనం మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని నెక్స్ట్ అనేది క్లిక్ చేసుకుంటే కనుక మనకు ఇందులో మనం ఈమెయిల్ ఐడిని అనేది క్రియేట్ చేసుకోవాలండి. క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేస్తే అప్లై రిజిస్టర్ అండ్ అప్లై. ఫస్ట్ అయితే నాకైతే ఈ యొక్క వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. నేను ఫస్ట్ నా డీటెయిల్స్ అన్నీ ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టంగానే డైరెక్ట్ మీరు డీటెయిల్స్ అన్నీ అడిగిద్ది. ఆ డీటెయిల్స్లో మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీరైతే ఈ కాగ్నిజెంట్ డ్రైవ్కి అయితే రిజిస్టర్ అయినట్టు. ఇక్కడ మీరు చూస్తే నేనైతే ఈ యొక్క సైట్లో నేను డీటెయిల్స్ అనేవి తీసుకోలేదన్నమాట. ఫస్ట్ అయితే ఈ సైట్ని రిజిస్టర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు ఆ అప్లోడ్ డీటెయిల్స్ అని చెప్పి వాటిల్లో అడుగుతుంది. 10th ఇంటర్ క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ మనం ఫిల్ చేసిన తర్వాత కాగ్నిజెంట్కి అయితే మనం అయితే ఎలిజిబుల్ అని చెప్పి మనకి మెయిల్ అయితే వస్తుంది, కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం చూసింది 2025-2024 ఇయర్ సంబంధించి కదా. అదేవిధంగా లేటెస్ట్ ఇయర్స్ తీసుకుంటే అంటే లేటెస్ట్ 2026 సంబంధించి వేరే ఉంది కదా. ఇది ఎవరెవరికంటే 2024-2025 వాళ్ళకు మాత్రమే ఇది. 2026కి అయితే లేటెస్ట్ ఇయర్కి సంబంధించి వేరే లింక్ అయితే ఉంటుంది. ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ క్లిక్ చేయగానే ఇంతకుముందు చెప్పినట్టే సేమ్ ప్రాసెస్ ఉంటుంది మనకి. ఇక్కడ ఇంతకుముందు మనం ఏం చేసామంటే ఈ పక్క లింక్ని మనం క్లిక్ చేసాం. ఇంతకుముందు మనం ఏం చేసామంటే ఇది క్లిక్ చేసాం కదా, 2024-2025 ఇది క్లిక్ చేసాం కదా. ఇప్పుడు మనం లేటెస్ట్ బ్యాచ్ కాబట్టి అప్లై నౌ అని ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసినా కూడా సేమ్ అదే దానిలోకి వస్తాము. వచ్చిన తర్వాత ఇక్కడ మనకి అప్లై నౌ అని ఉందా, ఫర్ మోర్ డీటెయిల్స్ అప్లై నౌ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఉందా. ఇక్కడ చూస్తే సేమ్ అకాడమిక్ సర్టిఫికేట్స్, రెజ్యూమే, అప్లై నౌ అనే దాని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి సేమ్ ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ మనం ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు చూడండి 2026 అని చెప్పి అయితే ఉంది. 15th అంటే ఈరోజు 13, 2 days లోపల ఇది క్లోజ్ అయిపోతుంది. విత్ ఇన్ 2 daysలో మీరు అప్లై చేసుకోవాలి.